హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి బైట్లో 16 అణాల తెలుగుతనం ఉట్టిపడుతూ ఎన్ని వందల రెసిపీలున్నా మీరెవరూ నాకు సాటిరారంటూ వందల సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన చిన్న చిన్న సీక్రెట్ టిప్స్తో ముద్దపప్పు, ఆవపెట్టిన బెండకాయ, స్వీట్ పొటాటో దప్పడం ఈరోజు మన రెసిపీ. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా ఒక పరిశుభ్రమైన బౌల్లోకి 50 లేదా 75 గ్రాముల చింతపండును తీసుకుని సరిపడా నీటిని యాడ్ చేసి ఒక అర్ధగంట సేపు నానబెట్టుకుందాం. అలాగే మిగతా పదార్థాలు కూడా చూసేద్దాం. ముందుగా చిలకడ దుంపలు ఒక 3, లేత బెండకాయలు 250 గ్రాములు, మీడియం సైజు ఉల్లిపాయలు ఒక అర డజను, ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి ఒక అర స్పూను, మెంతులు అర స్పూను, పసుపు 2 స్పూన్ల కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 స్పూను ధనియాలు, కొద్దిగా కొత్తిమీర, 50 గ్రాముల బెల్లం, చిటికెడు ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు, తాలింపు దినుసులు, 2 స్పూన్ల ఆవాలు, అలాగే నువ్వులు, చివరిగా ఆయిల్. తయారీ విధానాన్ని చూసేద్దాం. కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న బెండకాయలు, మా పెరట్లో కాసిన ఆర్గానిక్ లేత బెండకాయలను మేము తీసుకున్నాం. ఈ బెండకాయల ఎడ్జ్ని కాస్త కట్ చేసుకుని అంగుళం సైజు ముక్కల్లో కట్ చేసుకుందాం. అలాగే కడిగి శుభ్రం చేసుకున్న స్వీట్ పొటాటోస్ను కూడా ఎడ్జెస్ కట్ చేసుకుని అంగుళం సైజు సిలిండర్స్గా కట్ చేసుకుందాం. ఆనియన్స్ను కూడా చక్కగా పీల్ చేసుకుని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాం. దప్పడంలోకి ఉల్లిపాయ ముక్కలు కాస్త పెద్దవిగా ఉంటేనే బ్రహ్మాండమైన రుచిగా ఉంటాయి. వేడికిన కడాయిలోకి నువ్వులు, ఆవాలు, కొద్దిగా ధనియాలు లో ఫ్లేమ్ మీద దోరగా వేగనిద్దాం. జాగ్రత్తగా గమనించండి, ఇవి కొద్దిగా స్ప్లటర్ అవుతున్నాయి. ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోండి. వేడెక్కిన మట్టి పాత్రలోకి ముందుగా ఆయిల్, వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు, 4 ఎండుమిరపకాయలు,
కమ్మని కరివేపాకు రెబ్బలు ఒక 3, తాలింపు కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే మెంతులు. కాస్త కుక్ అయిన తర్వాత తరిగిన బెండకాయ ముక్కలు, అలాగే స్వీట్ పొటాటో ముక్కలు, ఈ మిశ్రమాన్ని బాగా కలిపెట్టి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఉడకనిద్దాం. మూడు లేదా 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గిన తర్వాత ఒకసారి చక్కగా కలిపెట్టండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఇంగువ, పసుపు, కారం, వెల్లుల్లి రెబ్బలు, అలాగే బెల్లం. ఈ మిశ్రమాన్నంతా చక్కగా కలిపెట్టి మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు చక్కగా మగ్గనివ్వండి. స్వీట్ పొటాటోలు, బెండకాయ ముక్కలు కాస్త సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు నువ్వులు, ఆవాల మిశ్రమాన్ని కూడా కలుపుదాం. ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపెట్టి మూత పెట్టేసి మరొక 2 నుంచి 3 నిమిషాలు మగ్గనిద్దాం. మసాలాలన్నీ చక్కగా కుక్ అయిపోయాయి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ను కూడా కలుపుతాం. అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ను కూడా మీరు యాడ్ చేయొచ్చు. మరొకసారి ఈ మిశ్రమాన్ని కలిపెట్టేసి మూత పెట్టేసి 5 నుంచి 6 నిమిషాల వరకు చక్కగా లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. చివరిగా కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసి మరొక నిమిషం పాటు మగ్గనిద్దాం. ఎంతో ప్రాచీనమైన, రుచికరమైన, ఆరోగ్యకరమైన దప్పడం రెడీ. మరి దీనికి సరైన జోడి ముద్దపప్పును కూడా తయారు చేసేద్దాం.
ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి కందిపప్పు, ఈ కందిపప్పుని చక్కగా వాష్ చేసుకుని సరిపడా నీటిని యాడ్ చేసుకుని చిటికెడు పసుపు, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసి లో ఫ్లేమ్ మీద 3 లేదా 4 విజిల్స్ మీద చక్కగా ఉడికించండి. ముద్దపప్పు రెడీ అయిపోయింది. కాస్త చల్లారిన తర్వాత ఉడికిన ఈ పప్పుని చక్కగా మ్యాష్ చేసుకోండి. సాఫ్ట్గా అయిన తర్వాత డిష్ అవుట్ చేసి వేడివేడిగా వడ్డించేసేయండి. పప్పు దప్పడం, ఇంట్లోనే తయారు చేసుకున్న కమ్మని నెయ్యి, ఎటువంటి రెసిపీ అయినా దీని ముందు బలాదూరే. ఈ ప్రాచీనమైన సాంప్రదాయక వంటకాన్ని మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.